హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు ఈరోజు ఈ వీడియో నేనైతే చేయాలని అస్సలు అనుకోలేదు. ఎందుకంటే అందరూ వాళ్ళ వాళ్ళ సక్సెస్ స్టోరీలను అయితే షేర్ చేస్తూ ఉంటారు. బట్ దిస్ ఈజ్ మై ఫెయిల్యూర్ స్టోరీ. కానీ నేను మీ అందరితో ఇది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, నా జర్నీని. ఎందుకంటే ఇది నా ఒక్కల స్టోరీ మాత్రమే కాదు, మీలో కొంతమందిది కూడా అయి ఉండొచ్చు. నేను చాలా హోప్స్తో, డ్రీమ్స్తో ఈ ఎగ్జామ్స్ కోసం కొన్ని మంత్స్ అయితే నేను ప్రిపేర్ అయ్యాను. కానీ అన్ఫార్చునేట్లీ ఐఎమ్ నాట్ సెలెక్టెడ్. ఎందుకంటే నేను కంటిన్యూస్గా ప్రిపరేషన్ చేయలేకపోయాను. అండ్ ఒక 3 మంత్స్ అయితే ఎగ్జామ్ బిఫోర్ గ్యాప్ వచ్చింది. అండ్ అలానే ఎగ్జామ్లో కూడా చిన్న చిన్న మిస్టేక్స్ కూడా చేశాను. నాకు తెలుసు ఇది అసలు ఎంత డిసప్పాయింట్గా ఉంటుందో. ఎందుకంటే నేను ఆన్సర్కి వచ్చినప్పుడే ఒక 1 వీక్ అయితే చాలా రిగ్రెట్గా ఫీల్ అయ్యాను, చాలా బాధపడ్డాను, ఏడుపు కూడా వచ్చేసింది నాకైతే. నేను చాలామంది ఇలాంటి సిచ్యువేషన్ మీ జర్నీలో కూడా ఫేస్ చేసి అయితే ఉంటారు. ఈ వీడియోలో అయితే నా ఎమోషన్స్, నా జర్నీ అండ్ నెక్స్ట్ వచ్చి నా ప్లాన్స్ గురించి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనం రిజల్ట్స్ గురించి అయితే మాట్లాడదాం. ఇక్కడ ఇదిగోండి, ఇది వచ్చేసి నా స్కోర్ కార్డు చూస్తున్నారుగా. వచ్చేసి రీజనింగ్ వచ్చేసరికి 38, జనరల్ అవేర్నెస్ 7. యాక్చువల్లీ జీకే నేను చదివాను కానీ రివైజ్ చేయలేదు, లాస్ట్ మూమెంట్లో అంత టైం లేదు. 3 మంత్స్ కరెక్ట్గా ఎగ్జామ్ బిఫోర్ 3 మంత్స్ నేను చదవలేకపోయాను. సో మిస్టేక్స్ అయిపోయి, పెట్టినవి యాక్యురేట్గా పెట్టాను అనుకునే మిస్టేక్స్ అయిపోయాయి. మ్యాథ్స్లో వచ్చేసరికి 31.5, ఇంగ్లీష్ వచ్చేసరికి 26. బట్ నాకు అర్థం కానిది ఏంటంటే, ఇక్కడ అందరూ చూడండి స్కామ్ అంటున్నారు. ఆ స్కామ్ ఏమైందో తెలియదు, కానీ ఇక్కడ వచ్చేసి అందరికీ నార్మలైజ్డ్ స్కోర్ అంటే ఇంప్రూవ్ అవ్వాలి. ఇక్కడ నాకేం చూపిస్తుంది, రా స్కోర్ వచ్చేసి 1 or 2.5 చూపించి నార్మలైజ్డ్ స్కోర్ వచ్చేసి 100.2 చూపిస్తుంది. బట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. సో ఇది నా స్కోర్ కార్డు. అండ్ నా అటెంప్ట్ వచ్చేసరికి నేను లాస్ట్ ఇయర్ అటెంప్ట్ చేశాను, కానీ అసలు ఏం ప్రిపరేషన్ అవ్వలేదు. అంటే జస్ట్ CGL 100 మార్క్స్ ఉంటే 1 hour టైం ఉంటుంది, 4 సబ్జెక్ట్స్ ఇవే తెలుసు, అసలు ఇంకేం తెలీదు. అసలు ఏవేవో వీడియోలు చూసాను, జస్ట్ ఏం తెలియకుండా రాశాను. సో ప్రిపేర్ అయ్యి ఎంతో కొంత ప్రిపేర్ అయ్యి రాసింది ఈ అటెంప్ట్లోనే. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత స్కోర్ అయితే రాలేదు. నేను అంత కష్టపడి ప్రిపరేషన్ అయినా కూడా నా ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు నా రిజల్ట్ అయితే రాలేదు. నిజంగా చెప్పాలంటే ఇట్స్ హర్ట్స్ మీ అ లాట్. ఆ మూమెంట్లో అయితే నేను ఒక డౌట్ చేశాను, అసలు ఐమ్ ఐ గుడ్ ఇనఫ్ అని. అంటే నేను సరిపోతానా దీంట్లో, అసలు నేను క్వాలిఫై అవ్వగలనా అని. బట్ నేను అలా ఆలోచిస్తూ ఉంటే నాకు ఒకటైతే అర్థమైంది, ఫెయిల్యూర్ డస్ నాట్ డిఫైన్ మీ. అంటే ఒక ఓటమి నన్ను డిఫైన్ చేయడం ఏంటి? సక్సెస్ అనే జర్నీలో ఫెయిల్యూర్ అనేది కూడా ఒక పార్టే కదా అని నాకు నేనే చెప్పుకుంటూ నేను చేసిన మిస్టేక్స్ని ఐడెంటిఫై చేయడం అయితే స్టార్ట్ చేశాను. ప్రిపరేషన్ టైంలో చేసిన ఎఫర్ట్స్, లాస్ట్ మినిట్ రివిజన్ మిస్టేక్స్ అన్నీ కూడా అనలైజ్ చేశాను. అలా చేసినప్పుడు నేను రియలైజ్ అయ్యానమాట, ఇంకా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది, నాకు తెలిసింది చాలా కొంచెమే అనేసి. ఫ్రెండ్స్, మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, రిజల్ట్స్ అనేవి మన ఫేవర్లో ఎప్పుడూ కూడా రావు. బట్ మనం ఎప్పుడూ ఎఫర్ట్స్ని అండర్ ఎస్టిమేట్ అసలు చేయకూడదు. ఈ ఫెయిల్యూర్ కూడా నాకైతే ఒక లెసన్ లాగా ఉంది. ఇది నాకు ఉన్న గ్యాప్స్ని చూపిస్తుంది. అవన్నీ కూడా నేను నెక్స్ట్ టైం ఫిల్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అండ్ చూడండి, మీరు నమ్మకపోవచ్చు, బట్ నేనైతే చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇది రివిజన్ టెస్ట్ అని CGL ఎగ్జామ్ బిఫోర్ రాశాను. September 9 నుంచి కదా ఎగ్జామ్ స్టార్ట్ అయింది. నాది 11th ఎగ్జామ్ పడింది, 11th మార్నింగ్ ఫస్ట్ షిఫ్ట్. ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఫుల్ టెస్ట్ 1 రాశాను, ఫస్ట్ 100/200 వచ్చాయి. అండ్ అలానే ఫుల్ టెస్ట్ 2 చూడండి, 129 వచ్చాయి. అండ్ ఆల్సో పక్కన ర్యాంక్ కూడా చూపిస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఫుల్ టెస్ట్ 3 చూడండి, 118 వచ్చాయి. ఫుల్ టెస్ట్ 4 వచ్చేసి 1110 వచ్చాయి. డేట్స్ కూడా చూస్తున్నాడు చూడండి, ఇక్కడ September 4, September 3. అండ్ ఫుల్ టెస్ట్ 5 వచ్చేసి September 6 అటెంప్ట్ చేశాను. ఇదైతే చూడండి 130 మార్క్స్ అయితే వచ్చాయి. అండ్ అలానే ఇదే నా లాస్ట్ టెస్ట్, September 9th అటెంప్ట్ చేశాను, 127.5 వచ్చాయి. బట్ నాకెందుకు అస్సలు అర్థం కావట్లేదు, ఎగ్జామ్ బిఫోర్ లాస్ట్ డేస్లో ఇంత స్కోర్ వచ్చి నేను ఎక్స్పెక్ట్ చేసిన స్కోర్ అయితే నా రిజల్ట్లో అయితే అస్సలు రాలేదు. అక్కడ నేను కొంచెం టెన్షన్గా ఎక్కువగా ఫీల్ అవ్వడం,
తర్వాత టైం మేనేజ్మెంట్ చేసుకోలేకపోయా, ఇంగ్లీష్లో ఎక్కువ టైం అయితే ఇచ్చేసాను అని నేనైతే అనుకుంటున్నాను. మళ్ళీ ట్రై చేయాలని అయితే ఫిక్స్ అయిపోయాను. అందుకే మళ్ళీ ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. నేను ఫస్ట్లో సీజీఎల్ రాద్దామని అనుకున్నప్పుడు ఏం తెలుగులో కోర్స్ పర్చేసెస్ అది ఇది వేస్ట్ చేశాను, టైం వేస్ట్. తర్వాత నార్త్ వాళ్ళ వీడియోస్ చూసాకే నాకు అర్థమైంది. సో నాలా మీరే ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదు, ఫస్ట్ నుంచి రైట్ వేలో ప్రిపేర్ అవ్వాలని నేను ఈ ఛానల్ ద్వారా అయితే మీకైతే తెలియజేయాలని అనుకుంటున్నాను. మనము ముందుకు ఎలా వెళ్తాం అనేది మనకి ఒక క్లారిటీ కూడా ఉండాలి. నేను చెప్పాను కదా, అందుకే నేను అదంతా అయ్యాక, నా థాట్స్ అన్నీ రియలైజ్ అయ్యాక ఇప్పుడు మంచి ఒక స్టడీ రొటీన్ని నా మిస్టేక్స్ని అవన్నీ క్లియర్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా అయితే ఇప్పుడు స్టార్ట్ చేశాను. మీరు కూడా ఒక ఫెయిల్యూర్ అనేది ఫేస్ చేస్తే గుర్తుంచుకోండి, దిస్ ఈజ్ నాట్ ద ఎండ్, ఇట్స్ జస్ట్ ఏ స్టెప్పింగ్ స్టోన్ టువర్డ్స్ సంథింగ్ బెటర్. అంటే మీకు ఇదొక స్టోన్, అంటే ఒక 10 మెట్లు ఉంటే ఇది ఫస్ట్ మెట్ అయితే అనుకోండి, అలా ఫీల్ అవ్వండి. అసలు కీప్ ట్రై చేస్తూనే ఉండాలి, నెవర్ లూజ్ యువర్ హోప్. ఇది ఒకటి చాలా గుర్తుపెట్టుకోండి. అండ్ అలానే ఈ వీడియోని నేను క్లోజ్ చేసే ముందు మీ అందరికి కూడా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. నా జర్నీలో నాతో పాటు మీరు ఉన్నందుకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ ఇట్ మీన్స్ అంటే నాకు చాలా హ్యాపీగా అయితే ఉంది. నా స్టోరీని కూడా మీతో షేర్ చేయడంతో అట్లీస్ట్ మీలో ఒకరైనా సరే ఇన్స్పైర్ అయ్యి మీ జర్నీని ముందుకు తీసుకెళ్తారని అయితే అనుకుంటున్నాను. సో లెర్న్ టుగెదర్ అండ్ సక్సీడ్ టుగెదర్. మీరు కూడా ఇలాంటి ఫెయిల్యూర్స్ని కానీ ఫేస్ చేస్తే కామెంట్ బిలో. అండ్ మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నేను ఇంకా ఛానల్ కంటెంట్ మీకు క్రియేట్ చేయడానికి అయితే రెడీగా అయితే ఉన్నాను. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే స్ట్రాంగ్ and keep chasing your dreams. Bye bye.